వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఇక మీకు అయితే మనకు డబ్బులు అనేవి రావు అని చెప్పేసి చెబుతున్నారండి. అయితే ఈ పథకాన్ని పూర్తిగా అయితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందండి. అయితే ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ఈ పథకాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకొని ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ చాలామంది ఎదురు చూస్తున్నారు, మాకు పడుతాయి మాకు అందుతాయి అని చెప్పేసి లబ్ధిదారులు. సో అలాంటి వాళ్ళందరికీ నిరాశ అయితే మిగిల్చారు ప్రభుత్వము. ఇప్పుడు మనకు ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారండి. అయితే ఇక్కడ 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తుల రద్దు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 15 లక్షల పైచిలుకు దరఖాస్తులన్నీ పరిగణించకూడదని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. సో వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షల అర్హతమైనవనిగా అధికారులు అయితే గుర్తించారు. అయితే వాటిని తప్పించి ఒకప్పటి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకేంటంటే గృహలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు. సో అవన్నీ మనకు క్యాన్సిల్ చేస్తున్నారండి. క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మనకు ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మనకు పాత పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ గృహలక్ష్మి పథకానికి సంబంధించి సో వీళ్ళందరికీ ఇల్లు రానట్టండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.